పెహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తయింది. ఈరోజు ఉదయం సుమారు 2 గంటలకి 9 తీవ్రవాద స్థావరాలను గుర్తించి వాటి మీద దాడి చేసి విజయవంతంగా ఆపరేషన్ సింధూర్ని పూర్తి చేసింది. పెహల్గాంలో దాడి చేసి ఉగ్రవాదులు మన భారత స్త్రీల సింధూరాన్ని తుడిచివేసిన ఈ సందర్భంగా ఉగ్రవాదులకి ఆపరేషన్ సింధూర్ బుద్ధి చెప్పిందని చెప్పని భారతదేశ ప్రజలు నమ్ముతున్నారు. తీవ్రవాదం ఎక్కడ ఉన్నా సరే ఉపేక్షించేది లేదని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలియజేశారు. అలాగే పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి తీవ్రవాద స్థావరాల మీద దాడి చేసి అక్కడ ఉన్న ఉగ్రవాదులను అంతమొందించడం జరిగింది. ఇందులో ఒక స్థావరం బోర్డర్ నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే ఆ స్థావరాన్ని కూడా విడిచిపెట్టకుండా అక్కడ ఉన్న తీవ్రవాదులను కూడా మట్టుపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా పాకిస్తాన్కి తెలియజేసేది ఏమనగా, ప్రశాంతంగా ఉన్నటువంటి సింహం భారత్ని కప్పిస్తే మీ కొరివితో మీ తలకొక్కున్నట్టే ఉండిద్ది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని భారత్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటే మీకే మంచిదని తెలియజేస్తున్నాను. జై హింద్.